వ్యవసాయ పొలాల వద్ద తరచూ దొంగతనాలతో అన్నదాతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్న నేపథ్యంలో వినూత్న ఆలోచనతో దొంగతనాలకు రైతన్నలు చెక్ పెట్టారు. వ్యవసాయ పరికరాలు, కేబుల్ వైర్లతో పాటు మోటార్లను ఎత్తుకెళ్తున్న దొంగలను అరికట్టేందుకు నిఘా నేత్రాన్ని ఏర్పాటు చేసి శబాష్ అనిపించుకుంటున్నారు అన్నదాతలు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ఆకారం గ్రామంలో కూడవెల్లి వాగు పరివాహక రైతులు వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. గతంలో తరచూ దొంగతనాలతో ఇబ్బందులకు గురయ్యామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దొంగతనాలు జరిగిన తర్వాత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేయడం, కొద్ది రోజులకే మళ్లీ అలానే దొంగతనాలు జరగడం జరుగుతుందన్నారు. రైతులంతా సమిష్టిగా ఆలోచించి దొంగతనాలకు అరికట్టేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. సుమారు 40,000తో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో దొంగతనాలు కొద్ది నెలలుగా జరగడం లేదని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కేబుల్ వైర్లు, స్టార్టర్లు, వ్యవసాయ పరికరాలు ఎత్తుకెళ్లారని వాపోయారు. నిఘా నేత్రాల ఏర్పాటుతో దొంగల భయం తప్పిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆకారం గ్రామంలో మేము రైతులము సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నాము. ఈ దొంగతనాలు బాగా జరుగుతున్నాయి కాబట్టి, ఎందుకంటే కేబుల్, పైప్ బెండాలు, ఎన్నో రకాలుగా పొలం కాడ ఎన్నో వస్తువులు వేసుకున్నాం అని దొంగతనాలు చేస్తున్నారు కాబట్టి అది జరగకుండా ఇది ఎవరిని ఇబ్బంది కాకుండా మేము సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నాము. సోలార్ నుంచి కరెంటు తీసుకుని మేము జాగ్రత్తగా ఉండాలని ఏర్పాటు చేసుకున్నాము. నేటరాజు గ్రామం ఆకారము, మండలం దుబ్బాక, జిల్లా సిద్దిపేట. మేము మా సేఫ్టీ కోసము మా మోటార్లు పోయినాయి, స్టార్టర్లు పోయినాయి, కేబుల్ పోయినాయి. దొంగ దొరికిన ఏం చేయలేకపోయినాము. మలకపురం పోడాడు నరసింహ అంటే పేరు, సిఐ కేసు చేసిండు. దాన్ని ఇవ్వడం ఏం చేయలేదు. దానికోసము ఇది అంత ఎందుకు రాబరాపా అని మేము మనిషికి తలాయిని పోగేసుకొని మా పేరుతోటి శ్రీరాము పెట్టేసుకున్నాం. దాని ఖర్చు 45,000. మేము ఉన్నది 15 మంది రైతులు. దుబ్బాక మండలం ఆకారం గ్రామంలో కూడవెల్లి వాగులో మోటార్లు వేసుకుని రైతులు పంపింగ్ చేసుకుంటూ మోటార్లతోటి కొన్ని పొలాలు, వ్యవసాయ భూములు వారించుకునే క్రమంలో దొంగలు తెల్లందాకా మోటార్లు కానీ, కేబుల్ వైర్లు కానీ, సర్వీస్ వైర్లు కానీ కోసుకుపోవడం, ఎత్తుకపోవడం జరుగుతుంది. కాబట్టి రైతులంతా కలిసి ఎట్లయితే మనము గెటాన్ అవుతామనే ఆలోచనతోటి వాళ్ళు ఆలోచన చేస్తే సీసీ కెమెరాలు పెట్టుకున్నట్టయితే మనకు ఈ దొంగతనాలు అనేది చాలా తక్కువైపోద్దని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా తలో రూపాయి జమ చేసుకొని మనిషికింతో కొంత పోపు చేసుకొని ఆ సీసీ కెమెరాలు తీసుకొచ్చి బిగించి వాళ్లకు దొంగల బారి నుంచి బయటపడ్డారని మేము భావిస్తున్నాం.